తీసే ఉందా నాన్నారు ఏమిట్రా అలా చూస్తున్నావు? నాకు దిష్టి పెడతావా ఏమిటి? అక్కడికి ఏదో మీరు పెద్ద శోభన బాబు, మరి మీకు మేము దిష్టి పెట్టడానికి ఏ మాట కామాటే చెప్పుకోవాలని అన్నారు. మీరు అందగాడే. సర్లే ఓయ్, తండ్రిని కొడుకు అలా పొగడకూడదు. ఇంతకీ మన నాంచారమ్మా, అదే మన చాదస్తపు మీనాక్షి రెడీ అయిందా లేదా? అబ్బా, పెళ్లి రోజు కూడా అమ్మని అలా తిట్టకండి అన్నారు. 25 సంవత్సరాలుగా మీ తిట్లు విని విని అమ్మ చెవులు తూట్లు పడ్డాయి. ఇంకానా? ఈ మధ్య మీరు నన్ను తిట్టడం మొదలుపెట్టారుగా, ఇక నన్నే తిట్టండి, అమ్మని తిట్టడం ఆపండి. పెళ్లి రోజున మీ అమ్మకు మంచి కానుక ఇస్తున్నావు రోయ్, మీకు ఇస్తాను. ఈ రోజు మీకు నేను నామం దిద్దుతాను. రోజు నీకు నేను నామం దిద్దితే ఈ రోజు నువ్వు నాకు నామం దిద్దుతావు. బావుందిరా? సరే కానీ నాన్నారు కదలకండి. నాన్నారు, ఇప్పుడు మీరు ఇంకా అందంగా ఉన్నారు. నిజంగా నా ఆదిశ్వర వెళ్ళేసేలా ఉంది. వేసిన మేకప్ చాలు, పదరా. ఎక్కడికి? ఇప్పుడు మీరు పెళ్లి కొడుకు. నేను చెప్పినప్పుడే బయటికి రావాలి. అప్పటి వరకు ఇక్కడే ఉండండి. మరి వచ్చిన గెస్టులు ఎవరు రిసీవ్ చేసుకుంటారా? నేనున్నాను కదా అన్నారు, నేను చూసుకుంటాను. ఒరేయ్, నువ్వు మీ బాస్ నే చూసుకుంటావు, మరి దివ్యమ్మని ఎవరు చూసుకుంటారు? అందరినీ నేనే చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. నా కొడుకు బంగారం. ఏంటన్నారు అన్నారు? అమ్మా, రెడీ అయ్యావా? నాన్న రెడీ అయిపోయారు. పిన్ని గారు, అత్తయ్య గారు, మా అమ్మ ఎక్కడండి? మా అమ్మ కనపడదే. అమ్మా, మా అమ్మ ఎక్కడా? చారు అమ్మ, నేను ఇక్కడే ఉన్నాను కదా. నువ్వేనా అమ్మా? నేను ఇంకా ఎవరో పెళ్లి కూతురు అనుకున్నాను. పో చారుకేశా, ఇందుకే నేను ఇదంతా వద్దు అన్నాను. నువ్వే ఇలా ఆట పట్టిస్తుంటే మిగతా వారంతా ఇంకా ఏమంటారో ఏమిటో. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, అందరూ ఇదే మాట అంటారు. అయితే మాత్రం నీకు పెళ్లి చేయాల్సిన వయసులో మాకు పెళ్లి రోజు ఏమిట్రా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు కదమ్మా. ఇది నా తృప్తి కోసం చేస్తున్నాను. నాన్నారు నువ్వు మళ్ళీ మీ పెళ్లి రోజుని గుర్తు చేసుకుని సంతోషంగా ఉండాలని చేస్తున్నాను. ఎంత మంచి కొడుకుని కన్నావు మీనాక్షి. ఇందులో నా మంచేం లేదు పిన్ని. మా అమ్మా నాన్నల పెళ్లి నేను చూడలేదు కదా, ఇప్పుడు చూడాలనుకుంటున్నాను. ఎంతకీ నీ పెళ్ళెప్పుడురా చారుకేశా? మీ అమ్మాయినిస్తే ఇప్పుడే వెంటనే చేసుకుంటాను. నీకేం తక్కువరా, ఎవరైనా కళ్ళకద్దుకుని పిల్లనిస్తారు. ఊరుకోండొదినా, చిన్నపిల్లవాడితో ఏమిటా మాటలు? ఇంకా చిన్నపిల్లాడేంటి మీనాక్షి, చెట్టంత ఎదిగితేను. మీరలా దిష్టి పెట్టకండి. అతిథుల్ని ఆహ్వానిద్దాం. నువ్వు పదరా చారుకేశా. నువ్వెక్కడికమ్మా? ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురివి, నేను పిలిచినప్పుడే బయటికి రావాలి. అతిథులను నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడే వచ్చారు. అదిగో అమ్మాయి గారు వచ్చేసారట. నేను వెళ్తున్నాను. అత్తయ్య, పిన్ని, వదిన, మీరు దగ్గరుండి అమ్మని చూసుకోవాలి. ఓకేనా? అమ్మ జాగ్రత్త.
పిలవగానే అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జేజీ. ఇది మీ ఇంటి వేడుక కాదురా, మా ఇంటి వేడుక. అలంకరణ చాలా బాగుందిరా, చాలా బాగా చేయించావు. చారుకేశ ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది జేజీ. చారుకేశకు చారి పోలికలు మాత్రమే కాదు, ఆ బుద్ధులు పనితనం కూడా వచ్చాయి. చారి కూడా ఇంతే, ఏ కార్యమైనా అందంగా చేస్తాడు. ఏరో షారికేశు, ఏర్పాట్లయితే ఘనంగానే ఉన్నాయి. ఈ ఫంక్షన్ కోసం మీ బాస్ దగ్గర ఎంత నొక్కేవేంది? లేదంటే దివ్యని చిన్నపిల్లని చేసి మీ నాన్న నొక్కేసిన డబ్బులతో చేసావా? కష్టపడి సంపాదించిన డబ్బులు అంకుల్, డబ్బులు నొక్కేయడం మా ఇంట వంట లేదు. ఏందిరో నోరు లాస్తుందో? మన నోరు సవ్యంగా ఉంటే అవతల వాళ్ళ నోరు కూడా మంచిగా మర్యాదిస్తుంది ప్రసాదు. ఇప్పుడు నేనేమన్నానని మీ అమ్మమ్మ నా మీద సెటైర్ లేస్తుందే? ఆ చారుకేశ్ గడి నోట్లో మిమ్మల్ని ఎవరు నోరు పెట్టమన్నారు? పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునే లెవెల్లో ఫంక్షన్ చేస్తున్నాడు, అనుమానం వచ్చి అడిగాను తప్ప. టైం మనది కానప్పుడు మనం ఏమన్నా తప్పే అవుతుంది. కామ్గా ఉండండి. రండి లోపలికి వెళ్దాం. రండి రండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? ఇది మనిల్లు చారుకేశ, మన ఇంట్లో మనకు మర్యాదలేంటి? ఇక పనులు ఏవైనా ఉంటే చెప్పు, చేస్తాం. అయ్యో, మీతో పని చేస్తాను అమ్మాయి గారు. మన ఇల్లు అని మంగా మేడం గారిలా మాట్లాడారు, అది మీకు మాత్రమే సాధ్యం. అమ్మా నాన్న ఎక్కడ చారుకేశా? రెడీ అయి కూర్చున్నారు జేజీ. అప్పుడే రెడీ అయిపోయారా? మా నాన్నారైతే కొత్త పెళ్లి కొడుకులా సిగ్గుపడుతున్నారు కూడా. ఏంది? షహరీకి సిగ్గుపట్టం కూడా తెలుసా ఏంది? ఆయన సిగ్గుపడతారు అంకుల్, ఎందుకంటే ఆయనకి సిగ్గుపడటం బాగా తెలుసు. మళ్ళీ వేసేసాడు ఈడు. అందుకే కామ్గా ఉండమన్నాను. మీ నువ్వు రాగదా? మీ అమ్మేం చేస్తోందిరా? ఆవిడైతే మరీను వంచిన తల ఎత్తనే లేదు ఆంటీ. అయితే ఆంటీ అంకుల్ ని ఆట పట్టించాల్సిందే. రండి వెళ్దాం. ఏరా చారు, మీ నాన్న ఏ రూమ్ లో ఉన్నాడ్రా? ఈ రూమ్ లోనండి. ఒరే, అందరి ముందు నా పైన పంచులే మాకు. జేజీ చెప్పింది గుర్తుంది కదా, మీరు డీసెంట్ గా ఉంటే నేను సైలెంట్ గా ఉంటాను. మళ్ళీ వేసేసాడు పంచి. వీడిని కాదు వాణ్ణనాలి. మేడం, పిలవని పేరంటానికి వెళ్తున్నాం, బాగోదేమో. కొన్నింటికి ఇన్విటేషన్ అక్కర్లేదు నాగభూషణం. అవకాశం వచ్చినప్పుడు మనమే అవకాశాన్ని వెతుక్కోవాలి. కరెక్టే గాని మనం వెళ్తున్నది ఫంక్షన్ కాదు, దివ్యని చంపడానికి కదా. దివ్యను మనమే చంపుతాము అని ఎవరు చెప్పారు? మేడం మీరే అన్నారుగా. అంతమందిలో దివ్యని ఎలా టచ్ చేస్తారు? పైగా అభి 1000 కళ్లతో మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడు. 100 గుడ్లను తిన్న రాబంధువైనా ఒక్క తుఫానికి చచ్చిపోతుంది. అలాగే ఆ అభి ఎంత తెలివైన వాడైనా మనం వాడి కళ్ళను కప్పగలం. మేడం, అభిని అంత తక్కువ అంచనా వేయడం
బాగోదేమో. ముందు నువ్వు నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడం మానే. నేను నిత్య శ్రీనివాస్ని అని గుర్తు పెట్టుకో. సారీ మేడం. అంతమంది సెక్యూరిటీ ఉన్నా ఇంట్లో బాంబు పెట్టించిన దాన్ని, అందులో దివ్యను, అడ్డొచ్చిన అభిని చంపడం నాకొక లెక్క కాదు. అంటే చారి ఇంట్లో బాంబు పెట్టబోతున్నారా? అలా అయితే మనం కూడా చచ్చిపోతాం కదా మేడం. కంగారు పడకు, బాంబేం పెట్టలేదు. మరి మానవ బాంబులను పెట్టాను. ఫంక్షన్ మొదలవ్వడానికి ముందే వాళ్ళక్కడికి చేరిపోయారు. ఏమంటున్నారు మేడం? చారి ఇంటి దగ్గర మన వాళ్ళు 4 వాళ్ళు మెరికల్ లాంటి రౌడీలు. మానవత్వం అనేదే లేని కసాయి వాళ్ళు. మనిషి రక్తం మరిగిన మానవ మృగాలు. ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా చంపే నరరూప రాక్షసులు. అభి 1000 కళ్ళతో వాచ్ చేస్తే వాళ్ళు 1,00,000 కళ్ళతో దివ్యను వేటాడబోతున్నారు. నేను కనుసైగ చేయటం ఆలస్యం. ఆ అన్న చెల్లెళ్ల కంఠంలో కత్తులు, గుండెల్లో బుల్లెట్లు దిగుతాయి. ఆ వేట ఎలా ఉంటుందో కళ్ళారా చూద్దు గాని. అబ్బో బాగుందిరా చారిని ఏసమా. ముసలాడికి దసరా పండగ అన్నట్టు భలే బాగా రెడీ అయ్యావు. నేనెక్కడ ముస్తాబయ్యాను మేడం, అంతా కలిసి బలవంతంగా ఇలా తయారు చేశారు. నిజంగా చాలా బాగున్నారు ఆంటీ. ఇదిగో అంతా వీడే చేశాడు. ఎవరు చేస్తే ఏముందమ్మా, చేస్తున్నది మంచి కార్యమేగా. మంచిదేరా, కానీ నీకు అవసరమా అని. ఏ మీరు చేసుకోవడం లేదని బాధపడుతున్నారా అంకుల్? నాకెందుకమ్మా అంత బాధ, ఎవరిష్టం వాళ్ళది. మరీ అంత కష్టంగా చెప్తున్నావేంటదినా? హ, నేను ఎప్పుడు కష్టాల గురించి ఆలోచించనురా, ఎప్పుడు సింపుల్ గానే ఉంటాను. అవునవును, సొంత ఇల్లు, సొంత కారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవేమీ లేకుండా, ఏ కష్టమూ తెలియకుండా చాలా సింపుల్ గా బతికేస్తున్నారు. ఒరే చారి, ఎందుకురా ఇడికి ఇంత నోరిచ్చా? ఇవాళ రేపు నోరుని వాళ్ళదే రాజ్యం కదండి. మరీ అంతగా ఆడిపోసుకోకమ్మా. నోరంటే మంచి నోరని, నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు. మా నాన్నారు మంచివారు కాబట్టే ఊరంతా ఆయనతో మంచిగా ఉంటుంది. అంటే ఏందిరా, నేను చెడ్డోడినేనా? ఆహాహా, వాడి ఉద్దేశం అది కాదండి. మనం మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటారు అని. అది సరే గాని దిష్టి చుక్క ఓడి పెట్టారా నీకో? దిష్టి తగలకుండా దిష్టి చుక్క బావుందమ్మా. ఈ మొహానికి ఎవరు దిష్టి పెడతారమ్మమ్మా? ఉంటారులే కొందరు ఓర్వలేని వాళ్ళు. మా ఆంటీ మీద ఎవరి దిష్టి పడకూడదు. అచ్చం మంగా మేడం గారిలా చెప్పావమ్మా. ఒరే చారి, నేనేది చెప్పినా మీ మంచి కోసమేరా. అవునవును, మైసూరు బజ్జీలో మైసూర్ ఎంతో మీరు చెప్పే మంచిలో మంచి అంతా. చారుకేశ అంకుల్ నేమో అనకరా. సర్లేండి, మా సార్ ఇంకా రాలేదు, నేను వెళ్ళి చూస్తాను. తగలేడు.
చారుకేశా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అయిపోయినాయి అమ్మాయి గారు. అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చినట్టే. ఇంకెవరైనా రావాలేమో, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అంటే మీరు అడుగుతున్నది చాణక్య సార్ గురించేనా? తననెవరు అడుగుతారు? నేను శశిని అడిగాను. శశి గారిని అడిగారంటే వారు అన్నయ్య గారిని అడిగినట్టే కదా అమ్మాయి గారు. శశితో పాటు అతను స్పెషల్ గా నేనేం మెన్షన్ చేయలేదు. వాళ్ళను కూడా పిలిచావు కదా. నేను మర్చిపోయినా మీరు గుర్తు పెట్టుకున్నారు. చారుకేశా, సారీ అమ్మాయి గారు. చాణక్య సారు శశి మేడం ఆన్ ది వే. 5 minutes వెయిట్ చేయండి, వచ్చేస్తారు. నేనేం ఎవరి కోసం ఎదురు చూడట్లేదు. హలో హలో మేడం, బయలుదేరారా? ఆన్ ది వే. త్వరగా రండి మేడం, అందరూ వచ్చేసారు. దగ్గరకు వచ్చేసాం. మీకు గుడ్ న్యూస్. ఏంటి? అమ్మాయి గారు మిమ్మల్ని అడిగారు. అన్నయ్య గారిని స్పెషల్ గా అడిగారు. నిజమా? దివ్య మమ్మల్ని అడిగిందా? ఓ, తనని స్పెషల్ గా అడిగిందా? తన కోసం వెయిట్ చేస్తుందా? ఓ, పదే పదే అడుగుతుందా? ఏమిటి మేడం, అన్నయ్య గారిని ఉడికిస్తున్నారా? ఏంటి? ఎందుకు లేట్ అయిందని కంగారు పడుతుందా? బాగానే టీచ్ చేస్తున్నారు. అవునా? ఈ విషయం ముందే చెప్తే ఇంకా అర్లీగా బయలుదేరే వాళ్ళం కదా చారుకేశా. ఎక్కువ టీచ్ చేయకండి, ఆయన మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. సరే సరే, 5 minutes లో అక్కడ ఉంటాం. ఓకే మేడం. ఎవరు ఫోన్ చేసింది? చారుకేశా. ఏంటంట? అందరూ వచ్చారంట, మనమే లేట్ అంట. ఏంటి? ఎవరినో అడిగారంటున్నావు? నన్నెవరూ అడగలేదు, అందరూ నిన్ను అడిగేవాళ్లే. ఎవరు అడిగారు నన్ను? ఇంకెవరు? తనే, తనంటే? నా ఫ్రెండ్ దివ్య. తనెందుకు నన్ను అడిగింది? నాకేం తెలుసు, వెళ్ళాక నువ్వే అడుగు. అంతా వెయిట్ చేస్తున్నారంట, మనమే లేట్ అంట. వదినని త్వరగా చూడాలని అన్నయ్య కూడా ఆశపడుతున్నట్టున్నాడు, అందుకే స్పీడ్ పెంచాడు. లైట్లన్నీ డిఫరెంట్ కలర్స్ లో వెలగాలి. చారుకేశా, అమ్మాయి గారు, వంటలు ఎంతవరకు వచ్చాయి? ఎప్పుడో మొదలు ఏంటి చారుకేశా అలా చూస్తున్నావు? పిలవని పేరంటానికి ఎందుకు వచ్చాననా? అదేం లేదు మేడం. నువ్వు పిలవకపోయినా మీ నాన్నగారు నాకు బాగా కావలసినవాడు. మా మామ్ అక్కకి
చాలా ఇష్టమైన వాడు. అందుకే నాకు పెళ్లి కాకపోయినా తన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేద్దామని వచ్చాను. నీకు అభ్యంతరం ఏం లేదు కదా? ఆహా లేదు మేడం. ఇంత మంచి మనసు నీకెప్పుడొచ్చింది పిన్ని?